శతమానం భవతి. తన మనసులో ఉన్నది ఏదైనా సరే నాతో పంచుకోవాలని చెప్పి వచ్చాడు కాబట్టి దాన్ని పంచుకోనివ్వండి. ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. నువ్వు చెప్పు నాన్న, నీ మాట పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడరు. విషయం ఏంటో చెప్పు. చెప్పి కార్తీక్, చెప్పేసి ఆ పార్థుని శివ అన్న నిజం చెప్పేసి ఆంటీ క్షమిస్తారని నిన్ను నమ్మించాను. నీకు ఆంటీ కోపం ఎంత ఉంటుందో, భాను మీద ఎంత పగ పెరుగుతుందో ఈ క్షణం నీకు అర్థం అవుతుంది. చెప్పి కార్తీక్, నువ్వు చెప్పే ఆ శుభానాక్షరాల కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. చూడమ్మా, ఇప్పుడు నీకు చెప్పబోయే విషయం ముందు నీకు బాధ అనిపిస్తుంది, తర్వాత కోపం వస్తుంది. అయినా సరే కొంచెం ఓపిక పట్టు. నేనేం చెప్పదలుచుకున్నానో పూర్తిగా విను. అప్పటికి నా మాట నువ్వు తప్పుగా అనుకుంటే అప్పుడు నీ నిర్ణయం చెప్పు. కానీ నీ మనసేంటో తెలిసిన కొడుగ్గా నాకు నమ్మకం ఉందమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయే మాటని నువ్వు ఖచ్చితంగా మన్నిస్తావని, నా మాటకి విలువిస్తావని, ఈ ఇంట్లో ఒకరిని క్షమిస్తావని నేను అనుకుంటున్నాను. సరిగ్గా 20 ఏళ్ల క్రితం కబడ్డీ పోటీలు జరుగుతున్నప్పుడు అన్నయ్య రాము, మావయ్య కొడుకు శివ కబడ్డీ ఆడుతున్నారు. కానీ అనుకోకుండా అన్నయ్య రాము శివ వల్ల చనిపోయాడని ఆ రోజు మనందరం అనుకున్నాం. నువ్వు ఆ విషయంలోనే మావయ్య కొడుకు మీద పగ పెంచుకున్నావు కదమ్మా. చాలా సంవత్సరాలు నీ కొడుకు నీకు దూరం కావడానికి ఆ కుటుంబమే కారణమని మావయ్య వాళ్ళ మీద నువ్వు కోపంతోనే ఉన్నావు. కానీ భాను మన ఇంట్లో అడుగుపెట్టాక, భాను ప్రవర్తన చూశాక, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నా కూడా భాను మన గురించి ఆలోచిస్తుందని, మన కోసమే బ్రతుకుతుందని నువ్వు తెలుసుకున్నాకే భానుని నమ్మటం మొదలుపెట్టావు. మళ్ళీ మావయ్యని క్షమించడం మొదలుపెట్టావు. 2 కుటుంబాలు ఒక్కటవడానికి నువ్వే కారణం అయ్యావు. ఇప్పుడు భాను నువ్వు అత్తగారిలా కాదు, కన్న తల్లిలా చూస్తున్నావు. అదమ్మా నీ గొప్ప మనసు. మరి ఆ రోజు శివ తప్పు చేశాడని అందరం అనుకున్నాం. కానీ ఒక్కటి ఆలోచించమ్మా, అప్పటికి శివ వయసు ఎంత? ఆ చిన్నతనంలో పగలు ప్రతీకారాలుంటాయా? ఒకరి ప్రాణం తీయాలనే ఆలోచన ఉంటుందా? అవేం ఉండవు కదమ్మా. అన్నయ్య ఆ రోజు ఆ ఆటలో అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. దాన్ని ఎప్పటికీ తీసుకురాలేము. ఎంత ఏడ్చినా కూడా మనకు దూరమైన మన అన్నయ్య మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాడు. కానీ ఆ క్షణం జరిగిన పొరపాటుతో అందరినీ వదిలేసి పారిపోయిన శివ మాత్రం తర్వాత తన తప్పును తెలుసుకుని ఉంటాడు. తను పశ్చాత్తాపడి మళ్ళీ మనకు ఎదురుపడాలని, మీ అందరి దగ్గర క్షమాపణ కోరాలని, ఈ కుటుంబంతో కలవాలని ఎంతగానో అనుకుని ఉంటాడు. ఎంతగానో ప్రయత్నం చేసుంటాడు. ఏంట్రా, ఎప్పుడో పారిపోయిన శివ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియదు. మొన్న విష్ణుమూర్తి ఆ ముష్టి వెధవ ఆ పేరుతో నాటకం వాడాడు. వాసుని నమ్మించాడు. చివరికి ఆ విష్ణుమూర్తి చచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆ శివ గురించి నువ్వెందుకు ప్రస్తావన తీసుకొస్తున్నావు? చూడరా, అది గడిచిపోయిన గతం. వర్తమానంలో ఆ గాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడంలో అర్థం లేదురా. ఇప్పుడు అనవసరంగా ఈ టాపిక్ నువ్వెందుకు తీసుకొచ్చావో మాకు అర్థం కావట్లేదురా. మీరంతా ఆగండి. ఏంటి కార్తీక్, శివ గురించి ఇంతలా చెప్తున్నావు అంటే శివ నీకు కనిపించాడా, లేక శివ ఎక్కడున్నాడో నీకు తెలిసిందా? తెలిసిందమ్మా. తనెక్కడో లేడమ్మా, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనవాడిగా ఉన్నాడు, మన కోసం బ్రతుకుతున్నాడు, మన మంచి కోరుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ మన అన్నయ్య ఆ రూపానికి ప్రతిరూపంగానే మన ఇంటికి రాబోతున్నాడు. ఏంటి, మనవాడిగా మనతోనే ఉన్నాడా? నువ్వు చెప్తుంది నిజమేనా? అంటే నీ మాటల ప్రకారం ఆ రోజు మనకి దూరమైన శివ
భయంతో అందరినీ వదిలేసి వెళ్ళిపోయిన శివ, ఎప్పటికీ ఎక్కడున్నాడో జాడే తెలియదనుకున్న శివ, ఇప్పుడు తనెవరో తెలిసిపోయిందమ్మా. ఆ శివ ఇంకెవరో కాదమ్మా, మన బావ పార్థో. కోనేటి కృష్ణప్రసాద్ గారికి దొరికి ఆయన కొడుగ్గా పెరిగాడు. తర్వాత భాను వల్ల ఈ నిజం బయటకు వచ్చింది. అప్పటికే చాందిని బావ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కృష్ణప్రసాద్ గారు చనిపోయాక మనల్ని చూసి బాధ పెట్టకూడదని తన ప్రేమని వదిలేసుకోవాలనుకొని ఈ పెళ్ళే వద్దనుకున్నాడు. నిజం తెలుసుకున్న భాను బావని పెళ్లి కొప్పించింది. తన ద్వారా మన ఇంటికి ఒక నష్టం జరిగింది. మళ్ళీ తనే మన ఇంటికి అల్లుడిగా కాదు కొడుగ్గా వచ్చి నీ రుణం తీర్చుకోమని బావను ఒప్పించింది. మనందరి దగ్గర ఈ నిజాన్ని దాచి భాను పెళ్లి చేసింది. ఈ విషయంలో అన్నయ్య కూడా భావని క్షమించాడు కాబట్టి చాందిని కడుపులో అన్నయ్య పెరుగుతున్నాడు. ఇది మనందరం నమ్ముతున్నాం కదా. అప్పుడు దూరమే మనకి శత్రువుగా మారిన వ్యక్తి ఇప్పుడు మనందరితో ఎంతో మంచి వ్యక్తిగా కీర్తించబడుతున్న వ్యక్తి ఇద్దరు ఒక్కరేనమ్మా. ఈ నిజం నీ దగ్గర దాచడంలో అర్థం లేదు అనిపించింది. ఎందుకంటే బావ గొప్పతనం ఏంటో చూశాను, తన మంచితనం ఏంటో తన చేతల్లోనే నువ్వు చూసావు కదమ్మా. అందుకే అడుగుతున్నానమ్మా, భావం నువ్వు క్షమిస్తావు కదా, మన మనిషిగా అంగీకరిస్తావు కదా? శివాని నేను క్షమించాలా? క్షమిస్తానని చెప్పాను. ఎలా అనుకుంటున్నావు? రే, పోయింది జ్ఞాపకం కాదురా, నేను పేగు తెంచుకొని కన్నటువంటి నా ప్రాణం. నా పెద్ద కొడుకుని మట్టిలో కలుపుతున్నప్పుడు నా ప్రాణం ఎందుకు పోలేదా అని ఆ రోజు నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాను. అదిగో ఆ ఫోటో చూస్తున్నప్పుడల్లా క్షణం నాకు గుర్తొస్తూ కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. దీనంతటికీ కారణమైనటువంటి ఆ శివని నేను క్షమిస్తానని ఎలా అనుకున్నావు? అది ఎప్పటికీ జరగదు.